సెపరేట్ డయాస్ ఇచ్చాము, ఆ డయాస్కి వెళ్ళాలి. ఇది ఉత్తేజకరంగా మన ఉద్యమ బాటలు ఎలా నడుస్తాయో చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అనేటటువంటి ఈ యొక్క గొంతుకని వినిపించడానికి మన ముఖ్య అతిథి, ఈ కార్యక్రమ ఉద్యమ సారథి అయిపోయిన రాష్ట్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వరకు కూడా ఈ బ్యాగు పట్టుకెళ్ళి బ్యాగులు ఆదివాసుల ధర్మయుద్ధం. ఆనాడు పురాణాల్లో పాండవులు పడించారు కౌరవుల పైన. పాండవులు 5, కౌరవులు 100 మంది. ఇవాళ ఆదివాసులు 10 లక్షల మంది. ఈనాటి సభకు విచ్చేసినటువంటి తోటి కొండరెడ్డి చెంచు మనం బంధుత్వం మనకి. తర్వాత అసరాపేట రెబల్ నాటి వెంకటేశ్వర గారు అంతా మాజీలే, కానీ ఈ జాతి కోసం, ఈ జాతి అస్తిత్వం కోసం మేము సైతం వచ్చినందుకు వారికి శిరస్సు వంచి పాదాబంధనాలు. తర్వాత స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు సభ ఏర్పాట్లు మొత్తం కూడా ఆయన యొక్క ఫోన్లో చూసుకుని కూడా మాట్లాడడం జరిగింది. వారి తరఫున విచ్చేసినటువంటి అక్కగారైనటువంటి సీతమ్మ గారికి, తెల్ల సీతమ్మ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఇక మిగిలినటువంటి నా తోటి జోడయాత్రలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి మరి యువ కిషోరం, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఏఐడబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షులు తెల్ల వెంకటేశ్వర గారికి, వీర వనిత మన ఆదివాసీ ఆడబిడ్డ, అటువంటి ఈ ప్రాంగణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, భోజనాలు అన్ని చేసినటువంటి శక్తి ఆదివాసీ మహిళా చైతన్య శక్తి. ఆ శక్తి తరఫున చేసినటువంటి మరి తిరుప అనసూయ గారు, అదే మీకు గోదావరి పదాలు చెప్తుంటే పిచ్చి ఊగుతుంది. వాళ్ళు మొన్న 1000 మంది మురేడు వాకి పిచ్చి మీద ఊగి ఓ రీల్స్ పెట్టుకొని ఊగుతారు, ఇట్లా ఊగుతున్నారు వాళ్ళు. గోదావరి పిచ్చి మీద ఊపినా మనకు ఆదివాసీ మన శక్తి అది. నువ్వురా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, చూసుకోండి. నాకు ఫోర్జరీ డాక్యుమెంట్ మా దగ్గర ఫోర్జరీ కావు, సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఆల్రెడీ. మీ దగ్గర లేక రోడ్ల మీద ఊరవుతున్నాం. మీ దగ్గర నిజంగా ఉంటే సుప్రీంకోర్టుకి పెట్టండి. దీంట్లో 13th షెడ్యూల్లో పేజ్ నెంబర్ 849 సంజీవ్ నాయక్, సీతారాం నాయక్ 1941 సెన్సెస్ ద నిజాం డొమినియన్స్ హైదరాబాద్ స్టేట్ లో మజార్ హుసేన్ సెన్సెస్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 1941. చుంచు రామకృష్ణ రాసిన పుస్తకం కాదు, లేదా సీతారాం నాయక్ రాసిన పుస్తకం కాదు. ఇది నిజాం గవర్నమెంట్ లో డాక్యుమెంట్. హైమండాప్ రిపోర్ట్ చేసి there are 4 lakhs Lambaras, Banjaras and Maduras who are recent immigrants from the north. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళందరూ రోజు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం అంటే ఈ తెలంగాణ కాదు, ఆనాటి గుల్బర్గా, మరి ఔరంగాబాద్, నాందేడ్, పర్బాద్, కర్ణాటక నుండి రాయచూర్, గుల్బర్గా, ఈ మొత్తంలో ఉన్నటువంటి వీళ్ళు మొత్తం కూడా
ఆ వలస సంచారం వ్యాపారం చేసుకుంటూ ఆవులు గొర్రెలు మేపుకుంటూ ఈ యొక్క మందుగుండు సామాగ్రి తుపాకులు తర్వాత మిరియాలు లవంగాలు ఇలాచి ఇవి చేసుకోవడమే కాకుండా అక్కడ దారితో ఒకటి పాల్గొని తిరిగేటువంటి వీరు ఆ హోం పెద్ద గొడవయి చంపుకున్నటువంటి చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంది. ఈ యొక్క వ్యాపార లావాదేవీలో ఇప్పుడు ఎట్లయితే అంబానీ అన్నదమ్ముడికి ఎట్లయితే గొడవ అవుతుందో అట్లనే ఈ గోరి పంజాలో కూడా భారత్ బుక్కు గొడవలయ్యి చంపుకున్నటువంటి చరిత్ర ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదని రికార్డ్ పోలీస్ సెన్సెస్ లో. జైపాల్ సింగ్ ముండా గారు ఈ దేశంలో ఆదివాసీ తెగలు ఏపీ అని గుర్తించడానికి ప్రామాణికంగా మరి తీసుకొని వీటన్నింటినీ తీసుకొని చెట్టు మీది కొంగ తరిమి కొడతాం రాజస్థాన్ తీరం దాటేదాకా, తరిమి కొడతాం రాజస్థాన్ తీరం దాటేదాకా. ఈరోజు లంబాడీల తొలగింపే లక్ష్యంగా వివిధ ఆదివాసీ గూడెల నుంచి వెళ్ళి జెండా ఒకటే ఎజెండా ఒకటే, లంబాడీలను ఖచ్చితంగా కూడా తరిమి కొడదామని విచ్చేసినటువంటి అశేష ఆదివాసీ అక్కలకు తమ్ముళ్లకు అన్నలకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు అందరూ కూడా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. మిత్రులారా, సభాధ్యక్షులు తెల్లం వెంకట్రావు గారు, స్టేజీ మీద ఉన్న పెద్దలు, జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివాసీ సంఘాలుగా ఈ దఫా ఉద్యమం అనేది ఓడిపోవద్దు. ఈ దఫా ఉద్యమం అనేది ఓడిపోవద్దంటే చినుకు చినుకు ఏకమై గోదావరి నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ విధమైన ఉద్యమం రావాలంటే చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అందరం ఏకతాటిపైన రావాలని గౌరవ జాయింట్ యాక్షన్ చైర్మన్ సుందర రామకృష్ణ గారిని మనము చైర్మన్ గా నియమిస్తూ ఉద్యమం నడపడం జరుగుతుంది. చైర్మన్ సార్ గారికి అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లేదంటే ఇంకా మిగతా రాజకీయ పార్టీలు అంటే కాదు, ఎవరైనా కానీ ఈ జెండా కిందికి రావాలని పిలుపు మేరకు విచ్చేసినటువంటి అన్న యువ నాయకుడు రేగా కాంతమ్మ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా పార్టీ వెంకటేశ్వర గారు, మా పొడియం బాలరావు సార్ గారు, మా జేజే రాంబాబు సార్ గారు, మొడియం సీనన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి, అదేవిధంగా గెడం జనార్దన్ సారు, మా విద్యార్థి నేత 2017 ఉద్యమంలో ఉవ్వెత్తున లేచి జైలుకు పోయిన మా కొప్పుల రవి గారు, ఏసేపు తమ్ముడు మన బట్ట వెంకటేశ్వర్లు గారు, ఉస్మానియా విద్యార్థులు సాగబోయిన పాపారావు గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ఉద్యమం అంటుబిట్ట గూడెలన్నీ ఆర్గనైజ్ అయితేనే ఉద్యమం వస్తుంది. బరాబరిగా ఈ దెబ్బ మనం గెలవాల్సిందే. రాయమండ్రి వంశంలో స్వర్గంలోకి వచ్చిన మిత్రులారా, కాబట్టి కొంత మనము ఆవేశంతో పాటు ఆవేశంతో కూడిన ఉద్యమం చేయాల్సి వస్తుంది. మనం సోషల్ మీడియాలో చూస్తాము, రవీంద్ర నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం, ఇవాళ సంజీవ్ నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం, రాముల్ నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం. ఒకడేమంటాడంటే ఆదివాసుల్లో బొచ్చు కూడా దిగలేడంటాడు, ఇంకొకటి అంటాడు కదా మీ తాతలు దిగొచ్చినా కానీ లంబాడి ఎస్టీ జాబితాలోకి వెళ్ళి తీసేసుడు ఎవరి తరం కాదంటాడు. ఇవాళ మనం తెలుసు, ఇవాళ 60 లక్షల జనాభా అంటాడు కదా. లంబాడీలు అనేవాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెల్ల వెంకట్రావు వేసిన పిటిషన్కి లంబాడీలు ఎస్టీలు కాదండి ఆధారాలు పంపేది ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాబింగ్ చేస్తాను. ఇక్కడ మనం బరాబరిగా ఒక సింపథైజుడుగా ఇవాళ మన ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మొదటిది. సింపథైజుడు ఏంటంటే 1976లో లంబాడీలు కలిపిన తర్వాత ఈ రోజు వరకు 50 సంవత్సరాలు మిత్రులారా. లంబాడీలు ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 50 సంవత్సరాలుగా
ఆదివాసుల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలను పంది కొక్కులా తిని నున్నగా పలిసి వాళ్ళ చెరువులో నీరు తాగించి మూడో దప్ప పోరాటంలో నేను చచ్చిపోతానని తెలిసినా కూడా గోండులను సజీవంగా ఉడితీసి నిర్జీవుల్ని చేసినా కానీ రామ్జీ గోండు చచ్చిపోయిన తప్ప తన గోండు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు మిత్రులారా. హైదరాబాద్ లో మధ్య టీవీల దగ్గర కూర్చుంటారు, మనం గూడెల దగ్గర ఉంటారు. అక్కడ కూర్చొనిగా చాలా సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రేమైన 1970s 108 యాక్ట్ ఎట్లా వచ్చింది, ఇది కాదా అనుకో ఇట్లా టేబుల్ మీద పారేస్తారు. ఇది యాక్ట్ కాదా, ఈ యాక్ట్ ప్రకారం మేము వెస్టినాం కాదా అంటే నిజమైన తెలంగాణ సమాజం నమ్ముతారు. తెలంగాణ సమాజం మైదాన ప్రాంత సమాజానికి కూడా మేము విన్నవిస్తున్నాం మిత్రులారా. ఆల్రెడీ మేము ముడిగినాం, మా కొంప ముంచిండ్రు, మా గోస పంచుకున్నారు, మమ్మల్ని నాగం చేసిండ్రు. తర్వాత మీ సంగతే చూస్తారు లంబడోరు మిత్రులారా. కొంతమంది మాట్లాడతారు మైదాన ప్రాంతంలో, కొంతమంది ఏం మాట్లాడతారు అంటే అరే మనతో కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఆయన గుండెలకు తండాకి సంబంధం లేదు, వాడు మా అయ్యకు పుట్టినోడు కాదు, అవ్వకు పుట్టినోడు కాదు, నువ్వెట్లా డిక్లేర్ చేస్తారు భయ వర్గీకరణ. విషయాలన్నిటి కూడా మీరందరూ ఇమడింపజేసుకోవాలి. ధర్మ యుద్ధంలో గెలిచేది మనమే, గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ గెలిచేది మనమే అన్నటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు ఇంతకుముందు అరుణ్ మాట్లాడుతూ మనం 10 లక్షల మంది ఉన్నాం, అవతల 60 లక్షల మంది ఉన్నారు, మనం గెలుస్తామా అన్నాడు. గెలుస్తామా గెలవా మీరందరూ చెప్పండి ఒకసారి. విజయం మనదే, శ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమే. అందుకే సరైన ధర్మయుద్ధంగా మనం పేరు పెట్టుకున్నాం. 100% మనమే గెలుస్తాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించి వెనక్కిపోండి, ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోండి. 20 సంవత్సరాలు వెనక్కిపోతే ఏమైతుంది? గొర్రెల మంద మేము కూడా పెద్ద సంఖ్యలో ఉన్నామని వలసదారుల పరిస్థితి ఏమైంది? 4.5 కోట్ల దెబ్బకి బోర్డర్ దాటి బయటికి పోయినా లేదా? మరి అదే జరుగుద్ది రేపు పొద్దున. కాబట్టి మీరు ఎవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మన డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. ఆ న్యాయమైనటువంటి డిమాండ్ సాధించే వరకు కూడా చెర్ల చేపలు పడ్డ సన్నంగా మనం అంతా చేయొద్దు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన నాయకులు చెప్పేది, మన నాయకుల పత్రికా స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మీడియా ద్వారా వచ్చే, ఎందుకంటే మన మిత్రులు చాలా ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ డోలీలు పట్టుకొని ఎగురుతా ఉన్నారు కొంతమంది. మనం డోలీలు పట్టుకొని మన ఊర్లో ఎగరలేమా? మొన్నటి దాకా మనం భూమి పండుగ చేసుకున్నాం కదా, కొత్తల పండుగ చేసుకున్నాం కదా, ఊళ్ళో ఎగరలేదా? భద్రాచలం వచ్చి ఎగరాల, మనం దానికోసమే ఇక్కడికి వచ్చింది. దయచేసి అందరూ ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. 100% న్యాయమైనటువంటి కోరిక, న్యాయమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయానికి లోబడి మీరు మరి సమాధానాన్ని పంపించవలసిందిగా మిమ్మల్ని అందరి చేతులు జోడించి వినమ్రంగా కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీ అందరికీ తెలుసు 60 లక్షల మంది ఉన్నాం, మేమేం పీకలేము అని చెప్పేసి రెచ్చగొట్టేదానికంటే లంబాడ సోదరుల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నాం, ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినావు, తీర్పు చెప్పేదాకా ఓపిక పట్టరాడు. ఓపిక లేకపోతే ఏం చేస్తాం? కడుపు మండి ఆకలేస్తా ఉంటే ఆకలి అవుతుందని చెప్పొద్దనంటే ఎట్లా? చెప్పొద్దని చెప్పాను నువ్వెవడు అని అడుగుతా ఉన్నా. నాకు ఆకలి అవుతుందిరా బాబు, నేను అడుక్కుంటా అని చెప్పేసి అన్నం పెట్టమంటే మరి నువ్వు మాట్లాడొద్దని చెప్పేసి నోరు మూసుకోమంటే ఎట్లా? నోరు మూసుకోమని చెప్పేసి బలవంతం చేస్తా ఉన్నావు. కాబట్టి అవకాశం ఉన్న మేర ఏమైనా న్యాయస్థానంలో న్యాయం దొరుకుద్దని చెప్పేసి న్యాయస్థానాన్ని సంప్రదిస్తే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పట్టకపోయి న్యాయస్థానానికి అప్పచెప్పు. అత్యంత గందరగోళంగా మీరంతా వ్యవహరించి ఈ రోజు మీరందరూ చేసినటువంటి ధర్మ పోరాటానికి, ధర్మ యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా ఒప్పించేందుకు ముందుంటారనే విషయాన్ని మీ వేదిక ద్వారా మీ అందరికీ
ఏ పార్టీలైనా ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా కోరేటువంటి కోరికలు న్యాయమైనవి కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి పూర్ణంగా వివరించి క్షుణ్ణంగా చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా కూలంకుషంగా చెప్పి ఒప్పించే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో ముందుంటామనే విషయాన్ని మరోమారు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు తమ్ముడు అరుణ్ కుమార్ గారు మంచి వక్త, అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికీ సవినయంగా చెప్పడం జరిగింది. మన కులాల మీద, మన తండలు కులాలు అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికీ వారు చేసిన ఉద్యమాన్ని, వారు చేసిన పోరాటాన్ని అంతా కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఆదివాసీ సంఘాల తరఫున నేను కూడా ఒకటే అంటున్నా, అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయబద్ధమైన కోరికకు అన్ని పార్టీలు కూడా సహకరించాల్సినటువంటి తరుణం అసన్నమైంది అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఎందుకు అసన్నమైంది అని అంటే కోరేటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక, అడిగేటువంటి హక్కు మన అందరికీ ఉంది. యాజ్ ఏ ఆదివాసిగా నాకెంత ఉందో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరికి సోదరిమణికి సోదరులకి అందరికి ఉందనే విషయాన్ని మన ద్వారా మరి ఈ సభ్య సమాజానికి తెలియపరచాల్సినటువంటి గురుతర బాధ్యత మన అందరిపై ఉందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఎవరైనా ఏ రాష్ట్ర పాలకులైనా ఏ దేశ పాలకులైనా మన ఓట్లు లేకుండా ఎవరు పాలించలేరు అని నగ్న సత్యాన్ని మనం అందరం సరి సాటి చెప్పాల్సిన అవసరము ఉత్పన్నమైంది సోదరులారా. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఈ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటూ, అంతేకాకుండా ఒకటి మీరు బాగా ఆలోచించాలి, కుటుంబ దెబ్బ అనేది మరి దాన్ని 1994లో దానికి పేరు పొడం వీరయ్య అంటూ మన వీరయ్య ఎక్కడ మన సీతక్క గారి బియ్యంకుడైనటువంటి మరి వీరయ్య గారు మేమే దాన్ని రూపకల్పన చేసినాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పుకోక తప్పదు. మరి ఆనాడు పెట్టినటువంటి మరి తుడుము దెబ్బ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రలో కూడా ఒక ఊపి మనకున్న హక్కులని, మనకున్న చట్టాలను, మనకున్న ఇబ్బందులను అన్నింటినీ ప్రభుత్వాలకు తెలియపరుచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మరోమారు మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అంతేకాదు ఎల్లవేళలా ఎలాంటి సహాయ సహకారులకు ఎన్నికి భూమి అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 1994లో ఆనాడు ఉన్నటువంటి అభ్యుదయ సంఘం ద్వారా, ఆనాటి మన చంద్రలింగయ్య గారు ద్వారా ఈ రాష్ట్రంలో కూడా అభ్యుదయ సంఘం ద్వారా కూడా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలని ఒక ఉర్రులుగించి మనకున్న చట్టాలన్నింటినీ కూడా ఉపయోగపడే విధంగా చేసినటువంటి ఘనత ఆనాటి కాబట్టి దూర వచ్చేసి రేసు లక్ష్మయ్య గారు సక్రమంగా జరగాలంటే మన దాంట్లో కోవట్లు ఉన్నారు, వాళ్ళని గుర్తించి కొట్టు తనాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ సీతారామ నాయక్ గారు పొద్దున లేస్తే గడిబిడి చేయడం జరుగుతుంది. ఎందుకు చేయడం జరుగుతుందంటే మన వాళ్ళే కొంత సమాచారం ఇవ్వడం వలన వాళ్ళు ఆ విధంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను గుర్తించాల్సిందిగా మా విద్యార్థులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సభాధ్యక్షుడు మొన్నటి దాకా ఆదిలాబాద్ జిల్లాలోనే స్వయంబాబురావు పులి అనే వాళ్ళు ఆదివాసులు, కానీ అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడి సోదరుల నోరు లేవాలంటే మొదట స్వయంబాబులను గుర్తు చేసుకొని లేపాల్సిన పరిస్థితి వాళ్ళ ఏర్పడ్డది. కాబట్టి నేను ఒక్కనే అనుకున్నా, కానీ భద్రాచలం జిల్లాలో కూడా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు మరి ఇవాళ ఈ ప్రాంతంలో కూడా గర్జించడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా
నేను ఆదివాసి తరపున ప్రత్యేకంగా ఉద్యాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. ఇంత మంచి మా ఆదివాసులు అన్ని పార్టీల నాయకులు, ఇవాళ సీనియర్ నాయకుడు పోడియం వీరయ్య గారు రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ఉద్యాభివందనాలు. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఉన్నాం. రేపు తెల్లారి ఇంకా కోటి కూడా ఉన్నామని బెదిరించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారికి నేను ఆదివాసుల తరపున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మా సుప్రీం కోర్టు నుంచి వచ్చిన ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులను వెంటనే మీరు సుప్రీం కోర్టుకు జవాబు ఇవ్వాలని కూడా భద్రాచలం నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. वैसे ये देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी हमारा आदिवासी के ऊपर थोड़ा भी अगर प्यार रहे होगा, तेलंगाना के आदिवासी को बहुत सारा नुकसान हो रहा, उसके लिए से तो सेंट्रल गवर्नमेंट से सुप्रीम कोर्ट सेंट्रल गवर्नमेंट को जो नोटिस दिया वो नोटिस को आप जवाब देंगे बोल के हम भद्राचलम से वो सभी आदिवासी के तरफ से अपना वो प्रधानमंत्री साहब को रिक्वेस्ट कर रहे बोल के ये मैं विज्ञप्ति कर रहे हूँ. इसलिए మిత్రులారా ఒకటి గమనించాలా, ఇవాళ లంబాడి సోదరులందరూ గడబిడ కావడానికి కారణం ఏంటంటే ఇవాళ మహారాష్ట్రలో ఆదివాసులందరూ కూడా కథం తొక్కడం జరిగింది. జార్ఖండ్ లో అక్కడి ఆదివాసులు కోర్టు వేస్తే సుప్రీంకోర్టు 300 కాపులు ఎస్టీలు కాదు అని కొట్టివేయడం జరిగింది. అందుకోసమే లంబాడి సోదరులందరూ భయపడడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే కాదు, మణిపూర్ సంఘటన అది కూడా రిజర్వేషన్ పోరాటమే. అక్కడి ప్రభుత్వం మైతీలకు కుక్కీలకు గొడవలు పెట్టి కుక్కీలేమో ఎస్టీలు, మైతీలేమో ఎస్టీలు కాదు. కానీ అక్కడి ప్రభుత్వానికి ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్ల కోరడం మైతీలను రాష్ట్ర ప్రభుత్వం మరి ఒత్తిడి చేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మైతీలను ఎస్టీలను చేర్చాలని పంపితే సుప్రీంకోర్టు ఒకటే చెప్పడం జరిగింది, వీళ్ళు ఆర్టికల్ 342 ప్రకారం ఉన్నారా లేదా. అదే రకంగా మళ్ళొక్కసారి మనం హైదరాబాద్ లో తుడుం కొట్టి ఆదివాసులం ఏంది అనేది మనం నిరూపిద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే తారీఖు సరిగా పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. కాబట్టి అన్ని సంఘాల బాధ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, మీరందరూ కలిసిమెలిసిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. మేము ఇవాళ మమ్మలను ఒకడు అంటాడు, ఏమంటాడంటే తెల్ల స్వయం బాబురావుకు సోయి లేదంటాడు, తెల్లమ్మ వెంకట్రావుకు తెలివి లేదంటాడు. అట్లా నీకేం తెలివి ఉన్నదిలే, మరి నీకేం తెలివి ఉన్నది, నువ్వు చదువుకుంటావు కదా ప్రొఫెసర్ గా, నువ్వేమన్నా గాడులు వస్తున్నావా? మమ్మలను ఆ విధంగా అనడానికి ఎందుకు వచ్చింది నీకు అంటే, వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఏం చేయాలా, గడిబిడి చేసి అందరినీ మాయా మాటలు చెప్పి మేమే మూడగలం అని చెప్పుకోవాలనే ఉద్దేశమే తప్ప వేరేది కాదు.